హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనింగ్. ఈరోజు మన వీడియో క్యాలీఫ్లవర్తో 65 గోబీ 65 అంటారు కదండి. అది మన రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా మన ఇంట్లోనే గోబీ 65 ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం నేర్చుకుందాం. ముందుగా హాట్ వాటర్ పెట్టేసుకొని స్టవ్ మీద దాంట్లో కల్లుప్పు లేదా మీ దగ్గర సాల్ట్ ఉంటే అది వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఆ వాటర్ అనేది కొంచెం బుడగలుగా మరుగుతూ ఉంటాయి కదా. అప్పుడు క్యాలీఫ్లవర్ అనేది తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయినా లేదా ఇలా పెద్ద ముక్కలుగా అయినా చేసి వాటిలో వేసుకోవాలి. ఒక 3 to 5 minutes దాంట్లో బాయిల్ చేసుకోవాలి. ఎక్కువ పెట్టొద్దండి, మెత్తగా అయిపోయి విడిపోతాయి మనకి ముక్కలు అనేవి. ఒక 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత తీసి వేరే గిన్నెలో పెట్టుకోవాలండి ముక్కలు అనేది. ఇప్పుడు గిన్నె తీసుకొని మీకు ఏదైనా పర్వాలేదు ఒక గిన్నె తీసుకుని మనం దాంట్లో కలుపుకోవడానికి ఏమేమి కావాలో అవన్నీ ముందు ప్రిపేర్ చేసుకోవాలండి. 65 ముక్కలకి పట్టడానికి కావాల్సిన పదార్థాలు: కార్న్ఫ్లోర్ అండి, కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్. నాది బేబీ సిర్లాక్ స్పూన్ అండి, దాంతో మెజర్మెంట్ చేస్తున్నాను. 1.5 స్పూను మైదా, మీ దగ్గర వరిపిండి అన్నా వాడుకోవచ్చు. సాల్ట్ 1 స్పూను. ఒక పువ్వు అండి, నా క్యాలీఫ్లవర్ పువ్వుకి 1 స్పూను. కారం 1 స్పూను. 2 పూలకైతే డబల్ మెజర్మెంట్స్ వేసుకోండి. పసుపు చిటికెడు. మసాలా పౌడరు గరం మసాలా 1 స్పూను. జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్. వీటన్నిటిని మనం మంచిగా నీట్గా కలుపుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా ముక్కకు పట్టేలాగా చేసుకుంటే మనకి 65 అనేది టేస్టీగా వస్తుంది. ముందుగా మనం ఇవన్నీ పొడిగా ఉన్నప్పుడు కలిపేసుకొని కొంచెం 2 టేబుల్ స్పూన్స్ వరకు హాట్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. కొంచెం గోరువెచ్చని చేసిన నూనె వేసుకుంటే పిండి ఉండగట్టకుండా ఉంటుంది, మనకి పగలకుండా ఉంటుంది స్టవ్ మీద ఆన్ చేసినప్పుడు. ఇదంతా కలిపిన తర్వాత మనకి మిశ్రమం కలుపుకోవడానికి ఈజీగా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని జారుగా కలుపుకోవాలి. కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. వాటర్ ఎక్కువైతే మళ్ళీ ముక్కకు పట్టదు. ఒక టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇప్పుడు వేసిన తర్వాత వాటర్ తీసుకొని కలపండి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనం స్పెషల్గా దానికోసం ఆర్డర్ చేసుకుని అది మనకు దొరకని రెసిపీ లాగా ఫీల్ అవుతూ తినాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే మనకు దొరికే పూలతోనే ఈజీగా ఒక 10 to 15 minutes టైం తీసుకుంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనకు అదే కావాలనిపిస్తుంది. ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. మన బయట తీసుకునే వాటిలో ఫుడ్ కలర్ వాళ్ళు యాడ్ చేస్తారు. మనకు అది మీ ఇష్టం ప్రకారం ఆప్షనల్ అండి. కావాలంటే వాడుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోండి ఫుడ్ కలర్ వరకు. మన కన్సిస్టెన్సీ ఇలా సరిపోతుందండి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న తర్వాత వీటిలో వేసేయాలి. నేను పెద్ద ముక్కలు బాయిల్ చేశాను కదా, అవి చిన్న ముక్కలుగా డివైడ్ చేసుకున్నాను. ఈ సైజ్ అయితే మనకు సరిపోతుంది 65 పర్ఫెక్ట్గా. వీటన్నింటిని ఇప్పుడు ఆ మిశ్రమంలో కలిపేసి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మనం సింపుల్ ట్రిక్ అండి. మనకి ఫస్ట్ బాయిల్ చేసుకునేటప్పుడే క్యాలీఫ్లవర్స్ అనేది ముక్కలు 3 to 5 minutes మాత్రమే హాట్ వాటర్లో బాయిల్ చేసుకోవాలి. ఎక్కువ బాయిల్ అయితే మాత్రం మనకి ఈ రెసిపీ అనేది స్పాయిల్ అయినట్లే ఫిక్స్. మనం ఇంకా కొంచెం పచ్చిగానే 5 minutes వరకు ఉంచితే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా అవి ఫ్రై అయిపోతాయి. ఎక్కువసేపు ఉంచొద్దు. అదొక్కటి మస్టర్డ్ షుడ్గా చూసుకోండి. కన్సిస్టెంట్ ఇలా బాగా కలిసిపోయింది చూడండి. బాగా కలుపుకోండి. ఉండలు అనేవి లేకుండా ముక్కకు పట్టేలాగా కలపాలి. ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిందో లేదో మనం ఒకసారి చూసుకోవచ్చు.
ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు మనం పకోడీలు వేస్తాం కదండి, అలా తీసుకొని ఒక్కొక్కటి ఒకదానికి ఒకటి అంటకుండా దాంట్లో ఆయిల్ అనేది వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మంట అనేది హై ఫ్లేమ్లోనే ఉంచండి, తగ్గిస్తే మాత్రం మెత్తగా అయిపోతాయి, సప్పబడతాయి. ఇలా పట్టేంత వరకు విడివిడిగా ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు టర్న్ చేసుకునే అవసరం లేదండి. పై పక్క గోల్డెన్ కలర్ అయితే ఎప్పుడైతే వస్తుందో దాన్ని ఆపోజిట్ టర్న్ చేసుకోండి. ఇలా రెడ్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనకు మంచిగా క్రిస్పీగా స్పైసీగా అయినట్లే. ఒక క్యాలీఫ్లవర్ పువ్వుకు అనేది కామన్గా మనకి రెసిపీ ఇప్పుడు క్వాంటిటీస్ అనేది నేను చెప్పాను. మీరు డబల్ అయితే వాటికి డబల్ వేసుకోవచ్చు. ఇంకా తక్కువ పువ్వు, చిన్న పువ్వులాగా ఉంటే మీకు చూసి దాన్ని బట్టి వేసుకోండి మెజర్మెంట్స్. ఒక 4 చిల్లీలు అయితే తీసుకున్నాను నేను, గ్రీన్ చిల్లీస్. మనకి అవన్నీ వేగటం అయిపోయిన తర్వాత లాస్ట్లో మిగిలిన ఆయిల్లో ఇవి గ్రీన్ చిల్లీస్ అనేది ఫ్రై చేసుకొని దాంట్లో వేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవి యాడ్ చేసుకుంటే, స్పైసీగా ఉంటుంది. మన అలాగే ఇంట్లో ఏమన్నా టమాటా సాస్ అలా ఉన్నా కూడా వాటిలోకి మంచిగా అయితే చాలా బాగుంటుంది. చూడండి మంది ఇలా వచ్చింది రెస్టారెంట్ స్టైల్లో. థ్యాంక్ యూ అండి. నాకు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.